హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే ఎమ్మీ స్పెషల్ ఐటమ్ ఏంటి అనుకుంటున్నారా? వామాకుతో మసాలా పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామా? చూసారా ఎంత బాగా ఎదిగిందో. నేనైతే దీన్ని మా రిలేటివ్స్ ఇంటి నుంచి తెచ్చుకున్నానండి. దీన్ని జస్ట్ మనం ఇలా కొమ్మ విరిపి వేసేసుకుంటే సరిపోతుంది. దీనికి వేరే ఉండాల్సిన అవసరం లేదు. కానీ దీనిలో మనకి చాలా విటమిన్స్ ఉంటాయి, మంచి మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సో చూసారా, ఈ ఆకు మనం ఉత్తిగా తినేసినా కూడా సరిపోద్దండి. వాటర్లో కానీ మనం మార్నింగ్ డైలీ వాటర్లో కానీ కూడా తీసుకున్నా మనం చాలా హెల్తీగా ఉంటాం. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చిన్న కొమ్మ తెచ్చేసాను అంతేనండి. చూసారు ఎంత బాగా ఎదిగిపోయిందో, అసలు చాలా ముద్దుగా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, దీన్ని వామాకు పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూసారా, వీటన్నిటిని నేను క్లీన్ చేసుకున్నానండి. మనకు కావాల్సిన ఉల్లిపాయని ఈ విధంగా మనం బాగా చీల్చుకోవాలండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక ఎంటీ బౌల్ తీసుకుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి, యాడ్ చేసుకోండి మన స్పైసీనెస్ కోసం. ఫస్ట్ మనం వామాకు చూపించాను కదండి, ఆ వామాకుని ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసేసుకోండి. అలాగే మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వామ్ పకోడీకి మనకి క్రంచీగా రావాలంటే ఖచ్చితంగా ఈ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక కప్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి బాగా క్రిస్పీగా రావాలంటే మాత్రం కంపల్సరీ ఇది వేసుకోవాలండి. మనం బియ్యం పిండిని దేంతో అయితే కొలుచుకున్నామో దాంతో ఈ కప్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం పకోడీ అనుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో మిక్స్ అవుతేనే ఈ వామాకు పకోడీకి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఇందులో కొంచెం టర్మరిక్ అనేది యాడ్ చేసుకుందాం. మనకి స్పైసీగా ఉండాలంటే 1 స్పూన్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే మన టేస్ట్ కోసం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనం టేస్టీగా ఉండడం కోసం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. మరింత టేస్టీ రావడానికి అయితే ఈ కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఉండలుండలుగా లేకుండా దీన్ని నీట్గా మనం మిక్స్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుని మనం వాటర్ అనేది చూసుకుంటే యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనం చేసుకునే ఈ వామాకు పకోడీని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం దీన్ని గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి వామాకు పకోడీ అనేది అంత టేస్టీగా ఉండదు. సో ఈ విధంగా మనం దీన్ని మిక్స్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది అదిరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి వెరైటీస్ ట్రై చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి. మనకి ఆయిల్ బాగా హీట్ అవుతేనే ఈ పకోడీకి టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగా వస్తున్నాయో పకోడీలు. ఇవి మనకి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపించుకోవాలండి. ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ తయారు చేయకపోయి ఉంటే తయారు చేయండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం కానీ ప్రిపేర్ చేసుకున్నామంటే వాళ్ళని మనం బాగా అట్రాక్ట్ చేసుకోవచ్చు. జరా ఇవి ఎంత బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయో వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనం వేసుకోవాల్సి ఉంటుంది పకోడీ. మనం ఎంత బాగా వేసుకుంటే అంత బాగా వస్తాయండి పకోడీలు. సెపరేట్గా కాకుండా ఈ విధంగా ముద్ద టైప్లో వేసుకుంటే పకోడీకి చాలా బాగుంటుంది. స్నాక్స్ టైంలో ఈ విధంగా చేసుకోండి. మనం టీ తాగుతున్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. ఎంతో క్రిస్పీగా వచ్చిన ఈ వామాకు పకోడీ చూసారా ఫ్రెండ్స్, వామాకు పకోడీ ఏ విధంగా చేసుకోవాలో. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నేను పెట్టే అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవైతే చాలా క్రిస్పీగా వచ్చేసాయండి. ఈ విధంగా మీరు వామాకుతో కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి స్నాక్స్లా కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఇంకొక విషయం అండి, నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ కూడా నాకు ఎంతో చాలా ముఖ్యమండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.